ప్రైజ్ ద లార్డ్. యాత్రికుని ప్రయాణము జాన్ బన్యన్ మొదటి భాగము. మరియు నేను నా స్వప్నమందు చూచినది ఏమనగా, ఉదయమందు గొర్రెల కాపరులు తమతో పర్వతముల మీద విహరించుటకు క్రైస్తవుని నిరీక్షణ చిత్తుని లేపిరి. అప్పుడు వారితో కూడా బయలుదేరి కొంతసేపు విహరించిరి. చుట్టూ ఉన్న దేశమంతయు దృష్టికి బహు రమ్యమైనది. అప్పుడు గొర్రెల కాపరులు, మనము ఈ యాత్రికులకు కొన్ని వింతలు చూపుదుమా అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. అట్లు చేయవలెనని వారు ఉద్దేశించిన తరువాత మొదట పొరబాటున పేరుగల ఒక కొండ శిఖరమునకు వారిని తీసుకుని వెళ్ళి, నిటారుగా నుండు దాని ఆవలి వైపు నుండి వంగి చూడుడని వారితో చెప్పిరి. అట్లు క్రైస్తవుడును నిరీక్షణ చిత్తుడును వంగి చూచినప్పుడు ఆ శిఖరం నుండి పడుట వలన తునకలై పడియున్న కొందరు మనుషులు వారికి కనబడిరి. అప్పుడు క్రైస్తవుడు, దీని భావము ఏమిటి అని అడిగెను. అందుకు గొర్రెల కాపరులు, పునరుత్థానము గతించెనని చెప్పిన హుమెనయు ఫిలేతు అను వారి బోధ వినుట వలన దాని విషయము విశ్వాసము తప్పిన వారి సంగతి మీకు వినబడలేదా? 2 తిమోతి 2వ అధ్యాయము 17-18 వచనాలలో జవాబు చెప్పినప్పుడు వారు వినబడిననిరి. అప్పుడు గొర్రెల కాపరులు, అదిగో ఈ కొండ దిగువన తునకలుగా పడియున్న వీరు వారే. ఇతరులు ఈ కొండ మీదికి బహు దూరముగా ఎక్కి వెళ్ళకుండాను, ఈ కొండ అంచుకు బహు సమీపముగా రాకుండాను వారి భయము కలిగే నిమిత్తము వారు మీరు చూచినట్లు నేటి వరకు పాతిపెట్టబడక ఉన్నారని పలికిరి. థ్యాంక్ యూ.